ఓకే. నిన్న ఉదయం 9 గంటలకు మా గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఇన్స్ట్రక్షన్ ప్రకారం, అదేవిధంగా మా డీసీపీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వెహికల్ చెకింగ్ చేస్తుండగా గణపతి శివ అని చెప్పి ఇతని వయసు 41 సంవత్సరాలు. ఇతను మన క్రైమ్ టీం వాళ్ళు అప్రహెండ్ చేయడం జరిగింది. అతను ప్రశ్నించగా అతను పొందలేని సమాధానం చెప్తుంటే అతన్ని చెక్ చేయగా, మన దగ్గర ఉన్న ఆఫీస్ తీసుకొని వచ్చి చెక్ చేయగా అతని మీద పాత కేసులు 2 ఉన్నట్టు తెలిసింది. క్రైమ్ నెంబర్ 224 అండ్ క్రైమ్ నెంబర్ 79. అదేవిధంగా అతన్ని ఇంకొంత గట్టిగా ప్రశ్నించడానికి మన దగ్గర జరిగిన 3 క్రైమ్లు, అంటే క్రైమ్ నెంబర్ 55 ఒకటి, క్రైమ్ నెంబర్ 748 ఒకటి, క్రైమ్ నెంబర్ 591 ఒకటి, ఈ 3 కేసులలో అతను దొంగతనం చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్న అతన్ని మన క్రైమ్ స్టాఫ్ అంతా కూడా దాన్ని తీసుకొని పోయి ఈ ప్రాపర్టీ దాదాపుగా 15 తులాల బంగారం మరియు 30 తులాల సిల్వర్ వరకు అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా క్రైమ్ ఇన్స్పెక్టరు మరియు వారి యొక్క టీము చాలా కష్టపడి ఈ బంగారాన్ని మరియు సిల్వర్ని రికవరీ చేయడం జరిగింది. ఇతన్ని ఇవాళ సాయంత్రం జ్యుడిషియల్ రిమాండ్కు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. గతంలో ఇతని మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఒకటి, బాచుపల్లి పోలీస్ స్టేషన్లో ఒకటి కేసు రిజిస్టర్ అయింది. ఒకటేమో సింపుల్ కేసు 382 కేసు ఒకటి, ఇంకోటేమో నైట్ హెచ్బి సేమ్ హెచ్బి దొంగతనాల కేసులో ఇతని మీద ఉండడం జరిగింది. ఇతని నేటివ్ వచ్చేసి ఆంధ్ర దగ్గర కడియం అని చెప్పి విలేజ్ ఇతంది. నేటివ్ ఆఫ్ కడియం విలేజ్, ఆంధ్రప్రదేశ్, ఏపీకి సంబంధించిన వ్యక్తి. సస్పెక్ట్ షీట్ ఉంది సార్ బాచుపల్లి. ఆల్రెడీ ఇతని పైన బాచుపల్లిలో కూడా ఒక సస్పెక్ట్ షీట్ ఉండడం జరిగింది. సో అదేవిధంగా మన వాళ్ళు మార్నింగ్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఈ సస్పెక్ట్ షీట్ ఉండడం వల్లనే అతన్ని మనం చూసి ప్రశ్నించడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కొద్దిగా గట్టిగా ప్రశ్నిస్తే ఈ దొంగతనాలు అఫెన్స్ అతను ఒప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అదేవిధంగా టోటల్ అమౌంట్ కూడా ఆల్మోస్ట్ బంగారం అండ్ సిల్వర్ కూడా రికవర్ అయింది. ఇతను ఎప్పుడు కానీ సింగిల్ అఫెండర్, ఇప్పుడు ప్రతి కేసులో కూడా సింగిల్గానే చేస్తాడు, వేరే వాళ్ళు ఉంటారు. ఇదని నేను ఎప్పుడూ ఒకటే చేస్తుంటాడు కేసులో. దాదాపుగా ఎంత ఉంటుంది రవి? 18 లక్షల చిల్లర రికవరీ.